హాయ్ డియర్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజేష్ ఇంగ్లీష్ క్లబ్. డియర్ వ్యూవర్స్, స్వాతంత్రం, ఇండిపెండెన్స్ ఈ మాట వింటేనే మనసు పులకరించిపోతుంది. 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళ కబంధ హస్తాల్లో నలిగిన మనం 1947 ఆగస్టు 15న స్వాతంత్రాన్ని పొందాం. సో తొందరలో ఆగస్టు 15th రాబోతా ఉంది. మరి అప్పటికిప్పటికీ ఎన్ని సంవత్సరాలు పూర్తయ్యాయో తెలుసా? 75 ఇయర్స్ కంప్లీట్ అయిపోయి 76th ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ మనం జరుపుకుంటూ ఉన్నాం. మరి దీంట్లో భాగంగా సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ ఆజాదీ కా అమృతోత్సవం అనేటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసింది. ఆగస్టు 1 నుంచి ఆగస్టు 15 వరకు రకరకాల ప్రోగ్రామ్స్ పెట్టింది సెంట్రల్ గవర్నమెంట్. మరి మీరు అంటే నా ఛానల్ చూస్తున్నటువంటి స్టూడెంట్స్, వాళ్ళ పేరెంట్స్ లేదా టీచర్స్, మరి మీరు ఈ సందర్భంగా మీరు కూడా ఒక స్పీచ్ ఇస్తే ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. దట్టు అది ఇంగ్లీష్లో. సో ఇంగ్లీష్లో ఈ ఇండిపెండెన్స్ డే నాడు మీకు కొన్ని స్పీచెస్ అనేటువంటి నేను నేర్పిస్తాను. వాటన్నిటిని మీరు నేర్చుకొని హాయిగా మీ స్కూళ్ళలో లేదా మీ ఆఫీసులలో మంచి స్పీచెస్ ఇవ్వండి. ఓకేనా? సో అది ఈరోజు మన ప్రోగ్రామ్ ఇండిపెండెన్స్ డే స్పీచెస్. అయితే ఈ స్పీచ్లో మీరు గమనించండి, గ్రీటింగ్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. గ్రీట్ అంటే పలకరించడం. స్టేజ్ ఎక్కాక ఫస్ట్ మనం గ్రీట్ చేయాలి. పెద్దల్ని కావచ్చు, టీచర్స్ని కావచ్చు, పేరెంట్స్ని కావచ్చు, స్టూడెంట్స్ని కావచ్చు, అందరినీ మనం గ్రీట్ చేయాలి. సో ఆ గ్రీటింగ్ ఎంత పద్ధతిగా మీరు పలకరింపు ఉంటుందో అంత బాగా మీ స్పీచ్ అనేటువంటిది ఉంటుంది. మరి ఎలా గ్రీట్ చేయాలి? మెయిన్ స్టూడెంట్స్, టీచర్స్ ఉన్నారు కాబట్టి ఒకసారి చూడండి, నేను చెప్తాను. రెస్పెక్టెడ్ హెడ్ మాస్టర్, టీచర్స్, పేరెంట్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ రాజేష్. ఐఎమ్ స్టడింగ్ 8th క్లాస్. విషింగ్ యూ ఏ హ్యాపీ ఇండిపెండెన్స్ డే, లేదా ఐ విష్ యూ ఏ హ్యాపీ ఇండిపెండెన్స్ డే, ఎలాగని చెప్పండి. నెక్స్ట్ మీకు కంటెంట్ అనేటువంటిది ఉంటుంది. ఆ కంటెంట్ అనేటువంటిది చెప్పాను, మీకు ఆల్రెడీ డిస్ప్లే చేస్తాను. నెక్స్ట్ కంక్లూజన్. సో మీరు ఎండ్ చేస్తారనమాట. ఆ కంక్లూజన్ కూడా చాలా ఇంపార్టెంట్. అది ఎలా చెప్పాలో చూడండి. థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్స్ వన్ అండ్ ఆల్. జై హింద్, జై భారత్. మీరు ఇలా కంక్లూడ్ చేసి మీ స్పీచ్ని ఎండ్ చేయొచ్చు. సో మీకు గ్రీటింగ్ చెప్పాను, సో బాడీ ఆఫ్ ద కంటెంట్ చెప్తాను, సో కంక్లూజన్ చెప్పాను. సో ఇలా మీరు ఒక స్పీచ్ని డెలివరీ చేస్తే చాలా బాగుంటుంది. ఇంగ్లీష్లో మీరు ఎలా డెలివరీ చేయాలో ఈ స్పీచెస్ అనేటువంటిది ఇప్పుడు చూద్దాం. 1 by 1 మీరు నోట్ చేసుకోండి. నేను ఒకసారి క్లియర్గా చదువుతూ ఉంటాను. సరేనండి, ఒకసారి గమనించండి. సో ఇది ఫస్ట్ స్పీచ్ అనమాట. సో మీకోసం గ్యాదర్ చేశాను గూగుల్ నుంచే. సో 10 lines ఆన్ ఇండిపెండెన్స్ డే. ఇండిపెండెన్స్ డే ఆఫ్ ఇండియా ఈజ్ ఆన్ 15th August. We got freedom from the British on this day. This is the 76th Independence Day of India. It is a public holiday. We hoist the national flag on this day. Hoist ante ఎగరవేయడం అన్నమాట. We sing the national anthem on this day. All Indians celebrate this day with joy. It is the national festival of India. We pay tribute to martyrs. Martyrs ante అమరవీరులు అన్నమాట. On this day. It is a proud moment for the country. ఓకేనా? నెక్స్ట్ ఇంకొక స్పీచ్ చూడండి. ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ ఇన్ ఇండియా. ఇండిపెండెన్స్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ 15th August ఎవ్రీ ఇయర్. ఇండియా అటైన్డ్ అంటే పొందడం అన్నమాట, సాధించడం. ఇట్స్ ఇండిపెండెన్స్ ఆన్ 15th August 1947. ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఇండిపెండెంట్ ఇండియా ఈజ్ పండిట్ జవహర్లాల్ నెహ్రూ. ద ఫస్ట్ ఎవర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా వాజ్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. A sense of nationalistic pride is seen among every Indian on Independence Day. ఓకే, సో నెక్స్ట్ ఇంకొక స్పీచ్ చూద్దాం. సో చూడండి, వీటన్నిటికీ మీరు ఆల్రెడీ గ్రీటింగ్స్ యాడ్ చేయండి, కంక్లూజన్ కూడా యాడ్ చేసుకోండి. సో నెక్స్ట్ థర్డ్ స్పీచ్. ఇండిపెండెన్స్ డే ఈజ్ వన్ ఆఫ్ ద 3 నేషనల్ ఫెస్టివల్స్ ఆఫ్ ఇండియా. ఇట్ ఫాల్స్ ఆన్ ద 15th August ఎవ్రీ ఇయర్. ఇట్ ఈస్ అ స్పెషల్ డే ఫర్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఇండియా. ద డే రిమైండ్స్ us of the great freedom fighters of India. Their life is worth inspiration for us. Our responsibility is to maintain the glory that they have brought back to India. Every individual in India is the future of the country. We must work for the development of the nation. We should always be grateful to the great warriors of India. We could never have breathed freely without their sacrifices. Sacrifices అంటే త్యాగాలు అన్నమాట. They had dreamt of a free and secular India. It is on us to make their dream come true. Next ఇంకోటి చూద్దాం. The Independence Day of India is celebrated on 15th August annually. It is a national festival of India. Independence Day is a celebration of freedom achieved by India. India got freedom on 15th August 1947. It is a festival for every citizen of India.
We must celebrate the day by maintaining peace and harmony. We should also ensure that our celebration is not creating problems for others. Every Indian takes part in the Independence Day celebration. Independence Day of India inspires us to stay united and live with brotherhood. We should never forget the moral values of Independence Day of India. ఇంకొక స్పీచ్ చూద్దాం. ఇండిపెండెన్స్ డే స్పీచ్ ఫర్ కిడ్స్ ఇన్ ఇంగ్లీష్. We honor our great freedom fighters in the national celebration of Independence Day. This day teaches us the importance of patriotism and strengthens our unity irrespective of any differences. Patriotism ante deshabhakti. We remember all the struggles and sacrifices which our ancestors did for the country India. Schools and colleges arrange different cultural programs with song and dance programs and patriotic songs. Next, ఇంకొక స్పీచ్ చూద్దాం. ఇండిపెండెన్స్ డే ఆఫ్ ఇండియా. ఇండిపెండెన్స్ డే ఈజ్ మార్క్డ్ విత్ ఫ్లాగ్ రైజింగ్ సెరమోనీస్ అండ్ సింగింగ్ ఆఫ్ నేషనల్ యాంథమ్ త్రూ అవుట్ ఇండియా. దిస్ డే రిమైండ్స్ ఇండిపెండెన్స్ దట్ ద ఇండిపెండెన్స్ విచ్ ఈస్ అటైన్డ్ ఆఫ్టర్ లాట్స్ ఆఫ్ సాక్రిఫైసెస్ అండ్ స్ట్రగుల్స్ మస్ట్ బి మెయింటైన్డ్ విత్ హార్డ్ వర్క్. All Indians pledge on this day to sacrifice everything for the progress and prosperity of their nation. Next, ఇంకొక స్పీచ్ చూద్దాం. వెల్కమ్ స్పీచ్ ఫర్ ఇండిపెండెన్స్ డే. We celebrate Independence Day to pay tribute to our great freedom fighters who gained independence from Indian struggles and sacrifices. This day teaches us about the power of unity among Indians and how it can strengthen our nation. We pay tribute to all the Indians who went through the struggle and fought back against the British government. Next, ఇంకొక స్పీచ్ చూద్దాం. లాస్ట్ స్పీచ్. గుడ్ మార్నింగ్ టు ఆల్ మై రెస్పెక్టెడ్ టీచర్స్, పేరెంట్స్ అండ్ డియర్ ఫ్రెండ్స్. టుడే వీ హ్యావ్ గ్యాదర్డ్ హియర్ టు సెలబ్రేట్ దిస్ గ్రేట్ నేషనల్ ఈవెంట్. As we all know that Independence Day is an auspicious occasion for all of us. India's Independence Day is the most important day for all the Indian citizens and have been mentioned forever in the history. It is the day when we got freedom from the British rule after many years of hard struggle by the great freedom fighters of India. సో మీకోసం కొన్ని స్పీచెస్ చెప్పాను. సో వీటిలలో కొన్నిట్లో గ్రీటింగ్ ఉంది. సో అప్పుడు మీకు ఆ గ్రీటింగ్ బాగుంటే అది యూజ్ చేయండి, లేదా నేను చెప్పినటువంటి గ్రీటింగ్ని యూజ్ చేయండి. సో ఇలా గ్రీటింగ్, నెక్స్ట్ కంటెంట్, నెక్స్ట్ కంక్లూజన్ యూజ్ చేసి మంచి స్పీచెస్ మీరు డెలివరీ చేయండి. ఒకవేళ ప్రైజెస్ ఇస్తే ఖచ్చితంగా మంచి ప్రైజ్ తెచ్చుకోండి. సో ఇదండి ఈరోజుకు నా వీడియో. మరొక వీడియోలో మరొకసారి కలుసుకుందాం. బాయ్ బాయ్.